బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కల్తీ నెయ్యి కేసులో నిందితుల కస్టడీ విచారణకు కోర్టు ఆదేశించింది. ఈ నెల 14 నుంచి 18 వరకు నలుగురు నిందితులను సిట్ అధికారులు విచారించనున్నారు. తిరుపతిలోని సిట్ కార్యాలయంలో రేపటి నుంచి సిట్ విచారణ ప్రారంభం కానుంది. నిందితులు ఏఆర్ డైరీ ఎండి డాక్టర్ రాజు రాజశేఖర్, బోలే బాబా ఆర్గానిక్ డైరీ డైరెక్టర్లు విపిన్ జైన్, షామిల్ జైన్, అదేవిధంగా శ్రీ వైష్ణవి డైరీ సీఈఓ అపూర్వ చావ్డాను సిట్ అధికారులు విచారించనున్నారు. ఈ సిట్ విచారణపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. తిరుపతి నుంచి సునీల్. రైట్ చందు, మొత్తం మీద ఏదైతే కల్తీ నెయ్యి కేసుకి సంబంధించి సిట్ ఏదైతే గత ఆదివారం వీరినైతే అదుపులోకి తీసుకోవడమే కాకుండా వారిని రెండో అడిషనల్ జడ్జి ముందు అయితే పెట్టారు. ఆ తర్వాత వారికి 20 రోజుల పాటు రిమాండ్ విధించిన పరిస్థితి ఉంది. అంటే ప్రధానంగా చూసుకున్నట్లయితే వీరికి వెంటనే అంటే ఏదైతే సిట్ మొదటి రోజే వీరిని కస్టడీకి ఇవ్వాలి, కస్టడీకి ఇవ్వాలి. ఎందుకంటే సాక్షుల్ని ప్రభావితం చేస్తాయి. ముఖ్యంగా ఏదైతే ఈ సిట్కు దీంట్లో నెయ్యికి సంబంధించినటువంటి వాళ్ళు చాలా మంది అజ్ఞాతం వెళ్లిపోయే అవకాశం ఉంది. వీరితో మేము పూర్తి స్థాయిలో రాబట్టాలని దానిపై ఏదైతే విచారణ జరిపిన పరిస్థితి ఉంది. అంటే ప్రధానంగా ఇప్పటికే కోర్టులో జరిగినటువంటి ఏదైతే వాదనకి సంబంధించి నిన్న బుధవారం కూడా పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి ఏదైతే వివరణ కోరిన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఈ రోజు కోర్టు నిర్ణయం అయితే తీసుకుంది. ముఖ్యంగా ఈ నెల 14వ తేదీ నుంచి 18వ తేదీ వరకు నలుగురు నిందితులని విచారించేందుకు పూర్తిగా ఏదైతే తిరుపతి రెండవ అడిషనల్ కోర్టు అయితే ఆదేశాలు జారీ చేసినట్టయితే తెలుస్తుంది. రేపటి నుంచి తిరుపతి భూదేవి కాంప్లెక్స్ లో ఉన్నటువంటి సిట్ కార్యాలయంలో ఈ విచారణ కొనసాగుతుందని చెప్పేసి ఇప్పటికే అక్కడ తెలిసిన పరిస్థితి ఉంది. అంటే ప్రధానంగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ రాజశేఖరన్, పోమిల్ జైన్, విపిన్ జైన్, అపూర్వ వినయ్ కాంత్ చావ్డాలను విచారణ నిమిత్తం కస్టడీకి తీసుకునేందుకు ఇప్పటికే కోర్టు ఇవ్వడంతో రేపు వారిని అయితే విచారణ జరుపుకున్నట్లయితే తెలుస్తుంది. ప్రధానంగా మనము ఇప్పటికే దీనికి సంబంధించి ఇప్పటికే తిరుపతికి మరో 2 రోజుల్లో సిబిఐ చీఫ్ కూడా తిరుపతికి రానున్నట్లయితే తెలుస్తోంది. ఎందుకంటే దీనికి సంబంధించి సిబిఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ 2 రోజుల్లో రానున్న నేపథ్యంలో అధికారులతో నిన్న బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన పరిస్థితి ఉంది. ఎందుకంటే టీటీడీ కల్తీ నెయ్యి సంబంధించి పురోగతిపై ఆరా తీశారు. ముఖ్యంగా సమీక్షలో ఏఆర్ డైరీ నుంచి నెయ్యి సరఫరా సంబంధించి కావచ్చు, నిర్ణయాలు తీసుకున్నటువంటి టీటీడీ మునుపటి ముఖ్యుల్ని ప్రశ్నించే అవకాశం ఉన్న ప్రస్తావన అయితే వచ్చినట్టయితే తెలుస్తుంది. ఎందుకంటే ముఖ్యంగా అంతకుముందు పనిచేసినటువంటి ముఖ్య అధికారులను కూడా అదుపులోకి తీసుకునేందుకు కూడా అవకాశం ఉన్నట్టయితే తెలుస్తోంది. ఎందుకంటే దీంట్లో ముఖ్యులుగా భావించేవారు చాలా మంది ఉన్నారని చెప్పేసి ఇప్పటికే సిట్టు తేల్చిన పరిస్థితి ఉంది. అంటే ప్రధానంగా గతంలో ఉన్నటువంటి పాలక మండలికి సంబంధించిన ముఖ్య నేతలు కూడా ఇందులో ఉన్నారని చెప్పేసి ఇప్పటికే తేల్చారు. ముఖ్యంగా ఏదైతే సిట్టులో కొన్ని నివ్వెరపోయేటువంటి సంఘటనలు కొన్ని చోటు చేస్తున్నాయని చెప్పేసి ఇప్పటికే కొన్ని సిట్టు అధికారుల దర్యాప్తులో కొత్త అంశం వెలుగు చూసినట్లయితే సమాచారం ఉంది. ఎందుకంటే ఏఆర్ డైరీ నుంచి టీటీడీకి సరఫరా చేసినటువంటి 8 ట్యాంకర్లలో 4ని అనుమతించి మిగిలిన 4ని తిరస్కరించిన సంగతి అప్పుడు ముందుగా అప్పటికే టీటీడీ తెలిసిన పరిస్థితి. అయితే ఆ ట్యాంకర్ లో సరఫరా చేసిన నెయ్యి పరిమాణం కూడా తేడాలు ఉన్నట్టు చిట్టు అయితే గుర్తించిన పరిస్థితి ఉంది. ఒక్కొక్క ట్యాంకర్ లో 2000 నుంచి 3000 కిలోల చొప్పున తేడా ఉన్నట్లు సమాచారం. టీటీడీకి అందజేసిన ట్రిప్ సీట్లలో ఎక్కువ పరిమాణం నమోదైందని చెప్పేసి ఇప్పటికే ఏదైతే సిట్ అయితే దర్యాప్తులో తేలిన పరిస్థితి ఉంది. అదే డైరీకి సంబంధించి లాస్ట్ వీక్ కూడా తక్కువ పరిమాణం చూపించినట్లయితే వారైతే తెలిసిన పరిస్థితి ఉంది. అంటే దానికి సంబంధించి కూడా ఈ నెయ్యి ఏ విధంగా తెచ్చిచ్చారనే దాని మీద కూడా ప్రధానంగా వీళ్ళు విచారణ జరుగుతున్న పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ ముఖ్యంగా ఏదైతే సీనియర్ అధికారులు అంటే టీటీడీకి సంబంధించినటువంటి గత ప్రభుత్వంలో పనిచేసినటువంటి పాలక మండలి వారు కావచ్చు, మరోవైపు టీటీడీకి సంబంధించిన ముఖ్య అధికారిని కూడా అదుపులోకి తీసుకునే అవకాశం ఉన్నట్లు ప్రధానంగా తెలిసిన పరిస్థితి. ఏదేమైనప్పటికీ రేపటి నుంచి జరగనున్నటువంటి సిట్టు విచారణ వేగవంతంగా అయ్యే అవకాశం ఉన్నట్టయితే కనబడుతోంది. చందు. రైట్ సునీల్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.